హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం లాస్ట్ వీడియోలో డైనమిక్ ఎస్కెల్ అలానే కొన్ని సినారియోస్ చూసాం కదా. సో ఈరోజు ఏంటంటే పారామీటరైజ్డ్ డైనమిక్ ఎస్కెల్. ఓకే, సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం ఒక రియల్ టైంలో ఒకసారి మనం డైనమిక్ ఎస్కెల్ రాసేటప్పుడు అది పారామీటరైజేషన్గా మనం ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. సో అది ఎలా ఏంటనేది కూడా విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో మనం ఇంతకుముందు ఒక 3-4 వీడియోస్ అనేది డైనమిక్ ఎస్కెల్ మీద డిస్కస్ చేసాం అనమాట. బట్ అక్కడ మనకి క్వెరీ ఎగ్జిక్యూషన్ డిఫరెంట్, ఇక్కడ కూడా డిఫరెంట్ అనమాట. సో ఇంతకుముందు ఏం చేసామంటే ఒక వేరియబుల్ డిక్లేర్ చేసి ఆ వేరియబుల్ డైనమిక్ ఎస్కెల్ ఇంప్లిమెంట్ చేసి ఫైనల్గా ఎగ్జిక్యూట్ SP_execute ఎస్కెల్ అండ్ ఆ వేరియబుల్ అనేది కాల్ చేసినాం. సో ఇప్పుడు దాకా చేసిన వీడియోస్లో, బట్ ఈ వీడియోలో మనం డిఫరెంట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నాం అన్నమాట. సో దానికోసం ఎగ్జిక్యూట్ SP_execute ఎస్కెల్, బట్ జనరల్గా ఇంతకుముందు ఒక వేరియబుల్లోని కాల్ చేస్తున్నాం. అలా కాకుండా డైరెక్ట్గా క్వెరీ ఇట్సెల్ఫ్ క్వెరీ ఇక్కడ రాస్తున్నాం అన్నమాట. ఏమని సెలెక్ట్ ఈ క్వెరీ మొత్తం కూడా ఇక్కడ రాస్తున్నాను. అయితే ఈ క్వెరీకి నేను పారామీటర్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నాను. ఓకే, పారామీటర్స్ అంటే ఏంటి అంటే లైక్ మనకి స్టోర్ ప్రొసీజర్లో మనకి ఇన్పుట్ పారామీటర్స్ ఎలా ఉంటాయో సేమ్ ఇక్కడ కూడా అనమాట. చూడండి, వేర్ మేనేజర్ ఐడి ఈజ్ ఈక్వల్ టు @ మేనేజర్ ఐడి అండ్ జెండర్ ఈజ్ ఈక్వల్ టు @ జెండర్. ఇలా 2 పారామీటర్స్ డిఫైన్ చేశాను అనమాట. బట్ ఎక్కడా కూడా నేను ఈ పారామీటర్ యొక్క డెఫినేషన్ అనేది డిఫైన్ చేయలేదు. అంటే డెఫినేషన్ అంటే మీనింగ్ ఏంటంటే ఏం డేటా టైపు, ఇంటీజరా, వ్యారికా అనే డెఫినేషన్ అనేది ఎక్కడ కూడా డిఫైన్ చేయలేదు. సో దానికోసం కామా స్పెసిఫై చేసి ఇక్కడ ఆ పారామీటర్ యొక్క డెఫినేషన్ అనేది స్పెసిఫై చేస్తున్నాం. మేనేజర్ ఐడి అనేది ఇంటీజర్ వేరియబుల్, అలానే జెండర్ అనేది వ్యారికా డేటా టైప్. ఓకే, ఇలా పారామీటర్ యొక్క డెఫినేషన్, దాని తర్వాత వాటికి వాల్యూస్ అనేది సప్లై చేస్తున్నాం. ఏదైతే ఇందాక నేను పారామీటర్స్ డిఫైన్ చేశానో వాటి యొక్క వాల్యూస్కి ఇక్కడ నేను పాస్ చేస్తున్నాను. సో మేనేజర్ ఐడి ఈజ్ ఈక్వల్ టు 3 అండ్ జెండర్ ఈజ్ ఈక్వల్ టు మేల్. ఇలా మనం ఏంటంటే పారామీటరైజ్ డైనమిక్ ఎస్కెల్ అనేది ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో మనకి రియల్ టైంలో కొన్ని కేసెస్లో ఇది ఇంప్లిమెంట్ అవుతుంది, అంటే యూస్ఫుల్ అవుతుంది అన్నమాట. సో అందువల్ల నేను ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేద్దాం, సో దట్ మనకు ఒక ఐడియా వస్తుంది. చూడండి, సో మనకి ఏదైతే మనం పారామీటర్స్ ఇక్కడ పాస్ చేసాం, మేనేజర్ ఐడి ఈజ్ ఈక్వల్ టు 3 అండ్ జెండర్ ఈజ్ ఈక్వల్ టు మేల్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ F అని ఇస్తాం, ఫీమేల్ ఇద్దాం. లెట్స్ సీ దట్ వర్క్ అవుతుందో లేదో చూద్దాం. సో మళ్ళీ ఎగ్జిక్యూట్ చేద్దాం. చూడండి, సో మేనేజర్ ఈజ్ ఈక్వల్ టు 3 అండ్ జెండర్ ఈజ్ ఈక్వల్ టు ఫీమేల్. ఇలా మనం ఏంటంటే పారామీటరైజ్ డైనమిక్ ఎస్కెల్ అనేది కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు. బట్ ఇలా డైరెక్ట్గా చేయకుండా ఇంకొక విధంగా కూడా చేయొచ్చు అనమాట. ఓకే, ఇక్కడ చూడండి, ఒక 2 వేరియబుల్స్ డిఫైన్ చేశాను. ఒకటి స్ట్రింగ్ వేరియబుల్, అలానే ఈ వేరియబుల్ ఎందుకంటే డైనమిక్ ఎస్కెల్ హోల్డ్ చేయడానికి, ఇంకొక వేరియబుల్ ఎందుకంటే మనం పారామీటర్ డిఫైన్ చేయడానికి ఈ వేరియబుల్ అనేది స్పెసిఫై చేశాను అనమాట. ఒకటో డైనమిక్ ఎస్కెల్, రెండోదో పారామీటర్ డెఫినేషన్. సో ఫస్ట్ వేరియబుల్కి సెట్ ఎస్కెల్ స్ట్రింగ్ ఈజ్ ఈక్వల్ టు క్వెరీ రాశాను, ఇక్కడ కూడా పారామీటర్స్ తీసుకున్నాను. బట్ ఇందాక చెప్పినట్టుగా నేను ఎక్కడ కూడా ఈ పారామీటర్ డెఫినేషన్ అనేది స్పెసిఫై చేయలేదు. సో దానికోసం ఒక వేరియబుల్ డిక్లేర్ చేశాను కదా, ఆ వేరియబుల్లో డిఫైన్ చేస్తాను. ఇక్కడేంటి విత్ ఇన్ ద క్వెరీ ఇట్ సెల్ఫ్ నేను మొత్తం కూడా డిఫైన్ చేశాను. బట్ ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా స్పెసిఫై చేయకుండా ఇక్కడ కొన్ని వేరియబుల్స్ తీసుకుని ఆ వేరియబుల్స్లో డైనమిక్ ఎస్కెల్ క్వెరీ రాయడం కానీ, లేకుండా పారామీటర్స్ డెఫినేషన్ డిఫైన్ చేయడం కానీ, ఇలా సపరేట్గా చేస్తున్నాం అన్నమాట. చూడండి, ఇక్కడ ఇదో క్వెరీ, సో దాని తర్వాత పారామీటర్ డెఫినేషన్. ఓకే, మేనేజర్ ఐడి అనే పారామీటర్ ఇంటీజర్ డేటా టైప్, అలానే జెండర్ అనే పారామీటర్ వ్యారికా డేటా టైప్. సో ఫైనల్గా ఎగ్జిక్యూట్ చేయాలి కదా, ఎగ్జిక్యూట్ SP_execute ఎస్కెల్, అలానే డైనమిక్ ఎస్కెల్ ఏదైతే ఎస్కెల్ స్ట్రింగ్ ఉందో దాని తర్వాత పారామీటర్ డెఫినేషన్, దాని తర్వాత వాటికి వాల్యూస్ అనేది సప్లై చేస్తాం. మేనేజర్ ఐడి ఈజ్ ఈక్వల్ టు 3 అండ్ జెండర్ ఈజ్ ఈక్వల్ టు మేల్. ఓకే, సేమ్ ఇదేనా అవుట్పుట్ సేమ్, ఇదేనా అవుట్పుట్ సేమ్, బట్ మనం రాసే విధానం అనేది చేంజ్ అవుతుంది అన్నమాట. ఓకే, చూద్దాం. సో లెట్స్ సీ దట్. చూడండి, సేమ్ అవుట్పుట్. మేనేజర్ ఐడి 3
అలానే జెండర్ ఈజ్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ ఫీమేల్ పాస్ చేస్తాం. లెట్స్ సీ దట్ ఎఫ్ ఇస్తాం, చూద్దాం. చూడండి మెయిన్ ఏజ్ ఐడి 3 అండ్ జెండర్ ఈజ్ ఈక్వల్ టు ఫీమేల్. సో ఇలా మనం ఏంటంటే డిఫరెంట్ వేస్లో రాసుకోవచ్చు. ఓకే, ఇది ఒక వే. ఇంకొక వే ఏంటంటే మనం డైరెక్ట్గా స్టోర్డ్ ప్రొసీజర్ డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే, త్రూ స్టోర్డ్ ప్రొసీజర్ ద్వారా కూడా మనం పారామీటరైజ్డ్ డైనమిక్ ఎస్క్యూఎల్ అనేది ఇంప్లిమెంట్ చేయొచ్చు అన్నమాట. ఓకే, సో దానికోసం ఒక ప్రొసీజర్ క్రియేట్ చేసిన క్రియేట్ ప్రొసీజర్ నేమ్. ఇక్కడ 2 పారామీటర్స్ తీసుకున్నాం, ఒకటి మేనేజర్ ఐడి, రెండోది జెండర్ ఐడి. యాజ్ బిగిన్ అని చెప్పి ఇక్కడ కూడా 2 వేరియబుల్స్ తీసుకున్నాం, ఒకటి ఎస్క్యూఎల్ స్ట్రింగ్, రెండోది పారామీటర్ డెఫినేషన్. ఓకే, సో దాని తర్వాత ఎస్క్యూఎల్ స్ట్రింగ్కి క్వెరీ ఇచ్చాను. సో పారామీటర్ డెఫినేషన్ అనేది ఇక్కడ ఇచ్చాను. ఓకే, మీరు అబ్జర్వ్ చేస్తే ఏదైతే మనం ఇన్పుట్ పారామీటర్స్ ఇచ్చినామో ఆ ఇన్పుట్ పారామీటర్స్ ఇక్కడ సప్లై చేయటం లేదు. కాకపోతే పేరు అనేది ఒకటి, అంటే నేమ్ అనేది ఒకటే ఇచ్చా, కానీ మనం వాల్యూస్ అనేది డైరెక్ట్గా ఇక్కడికి ఇవ్వటం లేదనమాట. ఇక్కడ ఏంటంటే పారామీటర్ డెఫినేషన్ అని చెప్పొచ్చుండే ఈ ఇస్తున్నాను. ఓకే, ఈ మేనేజర్ ఐడి ఇక్కడికి వస్తుంది, అలానే ఈ జెండర్ ఇక్కడికి వస్తుంది. సో దాని తర్వాత ఎగ్జిక్యూట్ SP_execute ఎస్క్యూఎల్ స్ట్రింగ్, అలానే పారామీటర్ డెఫినేషను, మేనేజర్ ఐడి ఈజ్ ఈక్వల్ టు. ఇప్పుడు ఈ మేనేజర్ ఐడి ఇక్కడ డిఫైన్ చేసే కదా, ఈ మేనేజర్ ఐడికి వాల్యూ ఎక్కడి నుంచి వస్తుందంటే ఇన్పుట్ పారామీటర్ ఇక్కడి నుంచి వస్తుంది. దాని తర్వాత జెండర్కి మళ్ళీ ఇక్కడి నుంచి వస్తుంది. ఇలా అంటే మీకు డిఫరెన్షియేట్ చేసుకోవడానికి పేర్లు కొంచెం చేంజ్ చేస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. బట్ ఏంటంటే నేను టైపింగ్ 2 కూడా సేమ్ ఇవ్వడం వల్ల మేబీ కన్ఫ్యూజ్ అవ్వచ్చు. సో ట్రై టు అండర్స్టాండ్. ఈ వాల్యూస్ ఏదైతే ఇక్కడ నేను వేర్ క్లాస్లో పారామీటర్స్ డిఫైన్ చేశానో ఈ డైరెక్ట్గా ఇక్కడి నుంచి రావన్నమాట, వాల్యూస్ ఇక్కడి నుంచి వస్తాయి. ఓకే, సో ఇక్కడ ఏంటంటే వీటికి పారామీటర్ డెఫినేషన్ అంటే దాని యొక్క మెటా డేటా నథింగ్ బట్ సో ఏం డేటా టైప్ ఇంటీజరా వాల్యూర్ అనేది ఇక్కడ స్పెసిఫై చేస్తున్నాను అనమాట. ఓకే, సో వీటికి మేనేజర్ ఐడికి ఎక్కడి నుంచి వాల్యూ వస్తుందంటే ఇన్పుట్ పారామీటర్ ఇస్తాం. ఇలా మనం ఏంటంటే పారామీటరైజ్డ్ డైనమిక్ ఎస్క్యూఎల్ అనేది డిఫరెంట్ వేస్లో రాయొచ్చు అన్నమాట. ఫస్ట్ వేలో చూడండి, ఇక్కడ ఎటువంటి వేరియబుల్స్ డిఫైన్ చేయాలి. విత్ ఇన్ ద సింగిల్ సెలెక్ట్ స్టేట్మెంట్ ఐ హ్యావ్ డిక్లేర్డ్ ఎవ్రీథింగ్ విత్ ఇన్ ద సింగిల్ సెలెక్ట్ స్టేట్మెంట్. బట్ సెకండ్ టైప్ వచ్చేసరికి ఒక 2 వేరియబుల్స్ తీసుకొని ఇక్కడ డిఫైన్ చేశాను. అలానే థర్డ్ వే వచ్చేసరికి ఒక ప్రొసీజర్ తీసుకొని ఇలా చేశాను. ఇలా మల్టిపుల్ వేస్ అనేది మనకి అదే సీక్వెల్స్లో ఉన్న ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే ఒక క్వైరీని 2-3 రకాలుగా కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే, డన్. సో ఓకే, ఐ థింక్ ప్రొసీజర్ ఉందని చెప్తుంది. డ్రాప్ చేద్దాం. ఫస్ట్ డ్రాప్ ప్రొసీజర్. సో లెట్ మీ ఎగ్జిక్యూట్ ఇట్. డన్. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం. చూడండి సక్సెస్ఫుల్గా. ఇప్పుడు రన్ చేద్దాం, ఏమవుతుందో చూద్దాం. చూడండి మేనేజర్ ఐడి 3 జెండర్ ఈజ్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ ఫీమేల్ అని ఇస్తాను. సేమ్ అవుతుంది. ఇలా మనం ఏంటంటే పారామీటరైజ్డ్ డైనమిక్ ఎస్క్యూఎల్ అనేది మల్టిపుల్ వేస్లో రాసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇవన్నీ కూడా సింపుల్ ఎగ్జాంపుల్స్, బట్ రియల్ టైంలో మనకి లెంతీ కూడా ఉంటుంది అనమాట. 1000 lines 2000 lines ఇట్ డిపెండ్స్ ఆన్ ద రిక్వైర్మెంట్ బట్టి. బట్ ఇది ఏంటంటే చాలా వెరీ బేసిక్ ఎగ్జాంపుల్స్. అంటే బేసిక్ అని ఎందుకు చెప్తున్నా అంటే ఇఫ్ యూ అండర్స్టాండ్ బేసిక్ పాయింట్స్ అంటే ఫండమెంటల్స్ అనేది అర్థం చేసుకుంటే ఆన్ టాప్ ఆఫ్ దట్ వీ కెన్ బిల్డ్ ఎనీ కాంప్లెక్స్ క్వెరీ. అదే 10,000 lines ఉన్నా సరే ఇట్ డజంట్ మ్యాటర్. ఓకే, ఫస్ట్ ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటనేది అది తెలుసుకోవాలన్నమాట. సో యా, ఐ థింక్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే షేర్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.